కూర్చోండి. నీకోసం కొన్ని కానుకలు తీసుకొచ్చాం. మిగతావన్నీ లవ్లీ సామాన్లు. అవన్నీ అక్కడ పెట్టాయి. మా అమ్మ కార్తీక్తో పాటు తన గదిలో ఉన్నారు. కొంపదీసి బయటకు వస్తే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దయచేసి క్షమించండి మేము ఇన్ఫార్మ్ చేయకుండా ఇక్కడికి వచ్చినందుకు. చూడండి కౌశిక్ గారు, అప్పుడు ఆ పరిస్థితుల్లో అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మా అమ్మాయి లవ్లీ పెళ్లి మీ అబ్బాయి కార్తీక్తో పూర్తి సాంప్రదాయబద్ధంగా మా బంధుమిత్ర సపరివార సమక్షంలో చేయాలనుకుంటున్నాం. ఇలా చేయడం మాకు ఎంతో అవసరం. లేదు, మేము ఈ పెళ్లికి అసలు ఒప్పుకోం. వాళ్ళిద్దరికీ ఇంతకుముందే పెళ్ళైనప్పుడు ఇక నలుగురి కోసం మళ్ళీ పెళ్ళెందుకు? అదీ కాక మీరు ఇంతకుముందు అమ్మాయి అక్కర్లేదని వెళ్లారు, పెళ్లి మండపంలో వదిలేసి వెళ్ళిపోయారు. మరి అకస్మాత్తుగా మీకు ప్రేమ పుట్టుకొచ్చినందుకు? అసలు నిజం చెప్పాలి అంటే మా అమ్మాయి లవ్లీ చేసిన ఆ పనిని మా మనసులో అంగీకరించడం లేదు. ఆ పరిస్థితిలో ఏ తల్లిదండ్రులు ఉన్నా ఎలా ప్రవర్తించేవారో మేము అలాగే ప్రవర్తించాం. కానీ తరువాత ఆలోచించాం, పిల్లల సంతోషంలోనే మా సంతోషం కూడా ఉందని. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఈ పెళ్లికి మేము ఒప్పుకుంటున్నాం. ఈ పెళ్లి మేము తప్పకుండా జరిపిస్తాం. మేము కార్తీక్ ఇష్టపడిన అమ్మాయితోనే వాడి పెళ్లి జరిపిస్తాం. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. నేను చెప్పేది వినండి. చూడు, కార్తీక్ నాకు జరిగిన విషయమంతా చెప్పాడు. మీరు నిశ్చింతగా పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి. ఇక వీళ్ల పెళ్లిని ఆ భగవంతుడు కూడా ఆపలేడు. నాయనమ్మ ఒక్క మాట. సంతోషించరా చిన్నా, నువ్వు ఇష్టపడ్డ పిల్లతోనే నేను నీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. నా మనవడు గుర్రం ఎక్కుతాడు, ఊరేగుతాడు, పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని కూడా తీసుకొస్తాడు. అరే వా, భలే భలే, అదేమంటారు, ప్రేమించి పెళ్ళాడు. దయచేసి అత్తయ్య గారు, మేం చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలు, నాకంతా తెలుసు. ఆ పిల్ల నీకు నచ్చలేదు, కానీ తను కార్తిక్కి నచ్చింది. నీకు నీ మాటలకు తల ఊపే పిల్లే నీకు కోడలిగా రావాలనా? కాదత్తయ్య గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరు అనుకున్నట్లుగా ఇక్కడ విషయం అది కాదు. కొంచెం మౌనంగా ఉండొచ్చు కదా. అది కాదండి, నేను చెప్పాలనుకున్న దాంట్లో తప్పే ఉందని. అరే, మీరింకా నుంచున్నారే, కూర్చోండి. కూర్చోండి బాబు. నేను కార్తిక్కి నాయనమ్మని. నమస్తే. నమస్తే. అందువల్ల నా మనవడి పైన నాదే అధికారం. నా ముద్దుల మనవడికి ఏది మంచో ఏది చెడో అన్నీ నాకు బాగా తెలుసు. చూడండి, మీ పిల్లతో కార్తిక్ జీవితాంతం కలిసుండాలిగా.
అలాంటప్పుడు పిల్లవాడికి నచ్చిందే అయ్యుండాలి. మీరిక నిశ్చింతగా పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేసుకోండి. మీకు మా ధన్యవాదాలు. మీరు దయతో మా మాటకు ఒప్పుకున్నారు. లేదంటే సమాజంలో మేము తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. బయట వాళ్ళు కార్తీక్ లవ్లీ గురించి ఏదేదో అనుకునేవారు. అంటే దీనర్థం మా కార్తీక్ ప్రేమ కదా ప్రపంచమంతా తెలుసన్నమాట. నాకే తెలీదు. సరే, ఇప్పటికైనా నాకు తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా మనవడు మీ పిల్లని తప్పకుండా చేసుకుంటాడు. మీరీ విషయంలో చాలా దిగులు పడుతున్నారు కదా. మా కోడలు కౌసల్య ఈ పెళ్లికి ఒప్పుకోదని ప్రశ్నే లేదు. మీరు సంతోషంగా వెళ్ళండి. ఈ రోజు నుంచి మీ పిల్ల మా ఇంటి కోడలంతే. మీరు వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు దయచేసి అనుమతిస్తే మేము మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్లొచ్చా? చచ్చావన్నయ్య, ఇక దాచడం అసాధ్యం. నాయనమ్మ లవ్లీ విషయాన్ని కనిపెట్టేస్తుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? అది బామ్మగారు, మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? పెళ్లి కొప్పుకున్నాక ఆ అమ్మాయి మనమ్మాయే కదా. అవును, అది నిజమేగా. అలాంటప్పుడు బామ్మగారు, ఆ అమ్మాయి మన ఇంట్లో మనలో ఒకరిగా మనతో పాటే కుటుంబ సభ్యురాలుగా ఉంటుంది కదా. వాళ్ళనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి మళ్ళీ తర్వాత మన ఇంటికి పంపిస్తారని. మీరు మీ తెలివితేటలతో మాటలతో నా బుర్ర పాడు చేయకండి. బోల్డ్ అని పనులు చక్కబెట్టాలి, ఇంకా ఏర్పాట్లెన్నో చేసుకోవాలి. మన బంధువులందరికీ వెంటనే ఈ పెళ్లి వార్త తెలియజెయ్యాలి. నాన్నా కౌశిక్, ఒకసారి నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఇస్తున్నా. త్వరగా ఇవ్వు బాబు. ఇస్తున్నానమ్మా. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఈలోపు ఫోన్ చేసొస్తాను. నమస్తే. చూడండి అత్తయ్య గారు, నేను చెప్పే మాటల్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కాదు, నాకు ముఖ్యమైన పనుంది. తర్వాత లవ్లీకి ఈ విషయం వెంటనే చెప్పాలి. అది నేను ఇప్పుడే వస్తాను. కౌశిక్ గారు, మీరేదో మాట్లాడబోయారు. ఇది చాలా మంచి వార్త. మన పెళ్లి అందరి ముందు జరుగుతుంది. అందరూ వస్తారు. తారా వస్తుంది, అభయ్ వస్తాడు, మా థియేటర్ గ్రూప్ అంతా వస్తారు. కానీ కార్తీక్, మీ అమ్మగారు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు? పైగా బామ్మగారు ఇంతకు ముందే మన పెళ్ళయ్యాక ఆవిడ ఎందుకు అడ్డు చెప్పలేదు? అరే లేదు లేదు, ఆవిడకి మన పెళ్లి గురించి అసలు ఏమీ తెలీదు. నేను ఆవిడకి మనం ఇద్దరము ప్రేమించుకుంటున్నామని మాత్రమే చెప్పాను. ఇంకా ఇది కూడా చెప్పాను, నీలో అమ్మకు నచ్చే లక్షణాలు లేవని, అందుకని అమ్మకి మన పెళ్లి ఇష్టం లేదని. అంతే. ఈ మాటలు వినగానే ఆమె ఒప్పుకుంది. వెంటనే మీ అమ్మ నాన్నలతో చెప్పింది పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించమని. అమ్మా నాన్నలా? మా అమ్మా నాన్నలా? అరే నీకు తెలియదు కదా, కింద మీ అమ్మ నాన్నలు ఉన్నారు. కింద? కానీ నువ్వు మాత్రం కిందకి వెళ్ళకూడదు. నాయనమ్మ కిందనే ఉంది. ఆవిడ నిన్ను చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. కార్తీక్, నాయనమ్మ, ఓరి దేవుడా, నాయనమ్మ నా గదిలోకే వస్తుంది. అరే చిన్నా, నువ్వు పైకెందుకు వచ్చావు? కింద మీ అత్త మామలు కూర్చున్నారు, వాళ్లతో ఏదైనా మాట్లాడాల్సింది. అది నాయనమ్మ, మా పెళ్లి విషయం లవ్లీకి చెప్దామని వచ్చాను. ఆ పిల్ల ఇక్కడే ఉందా? లేదు, లవ్లీ ఇక్కడ లేదుగా. నేను తనతో ఫోన్లో చెప్దామని వచ్చాను మన పెళ్లి కుదిరింది అని. సరే, నీకు సంతోషమే కదా. నేనైతే భయపడిపోయాను. ఆ పిల్ల ఇక్కడైతే లేదు కదా? లేదు నాయనమ్మా, లేదు లేదు లేదు. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ తల్లి నా మొర ఆలకించింది. నా మనవడి పెళ్లి
వాడి మనసుకి నచ్చిన పిల్లతోనే జరగబోతోంది. నువ్వే చూస్తావుగా ఎంత గొప్పగా నీ పెళ్లి జరిపిస్తానో. పద కార్తీక్, కూర్చుని మాట్లాడుకుందాం. నాయనమ్మా, నాయనమ్మా, రా నాయనమ్మా, కూర్చో, జాగ్రత్త కూర్చో. హా. భారతీదేవి గారి చిన్న మనవడి పెళ్లి అందరూ చెప్పుకున్నంత గొప్పగా జరగాలి. నాయనమ్మా, మీరు ఇక్కడే కూర్చున్నారంటే మీరు కిందకి వెళ్ళి లవ్లీ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాలిగా. అరే మనవడా, నేను మాట్లాడాల్సింది ఇప్పుడే మాట్లాడాను. ఇక నీతోనే మాట్లాడాలి. ఇలా కూర్చో, నా పక్కన కూర్చో. నాకు బోల్డన్ని పనులున్నాయి. ఈ బామ్మగారు చూడు ఎంతగా మాట్లాడుతుందో, నాకన్నా ఎక్కువ నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంది. అరే చిన్న, మాటల్లో చెప్పలేను. ఆనందమే ఆనందం. కొత్త తరంలోని కొత్త పిల్ల ఈ ఇంటికి చిన్న కోడలుగా వస్తోంది. కొత్త కొత్త ఆలోచనలతో. ఆ మిగతా కోడలలా కాదు. మీ అమ్మ చెప్పేదానికి తలూపేలా ఉండదు. చాలు, ఈ ఇంట్లో నన్ను మెచ్చుకునే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారు. ఇక మీకు తెలియనిది ఏముందిలేండి. కార్తీక్ లవ్లీల పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో మీకన్నీ తెలుసు కదా. ఆ కారణం వల్లే మా అమ్మగారికి కార్తీక్ పెళ్లి జరిగిందని చెప్పలేకపోయాం. ఇప్పుడు ఆమెని అడగకుండా, ఆవిడకు తెలియనీయకుండా ఈ వివాహాన్ని జరిపించాము అని గనక తెలిస్తే ఆమె ఎంతో బాధపడుతుంది. ఈ విషయంలో మీకు మా విన్నపం ఏంటంటే, ఆవిడికి విషయం తెలియనివ్వకండి. తెలిస్తే ఇంట్లో బోలెడన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగేనండి. కానీ ఇలా చేస్తూ మనం మన వంశాచారాలను, సాంప్రదాయాలను అవహేళన చేస్తున్నాం. ముందే పెళ్ళైన జంటకు మళ్ళీ పెళ్లి చేయడం. ఇంకొక మాట శ్రీవారు, అమ్మగారింటి నుండి పసుపు బట్టలతో అప్పగింతలు 2 సార్లు ఎన్నటికీ చెయ్యకూడదు. మేము అర్థం చేసుకోగలం. కానీ ఈ సమయంలో మనకి ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు. మాకు మా గౌరవ మర్యాదలు కాపాడుకోవడానికి ఈ పెళ్లి చేయక తప్పదు. ఇక రెండో వైపు, మీరు మీ అత్తగారికి కార్తీక్ లవ్లీల పెళ్లి ఇంతకుముందే జరిగిందని ఎన్నటికీ చెప్పలేరు. చూడండి కౌసల్యాదేవి గారు, పరిస్థితిని అర్థం చేసుకోండి. కేవలం వియ్యంకుల వారు అన్నందుకు మాత్రమే కాకుండా బాధ్యతగా సమాజం కోసమైనా ఈ పెళ్లి చేయక తప్పదండి. ఏది ఏమైనా కానీ ఈ పెళ్లికి నేను అస్సలు అంగీకరించను. లేదండి, లేదు. నేను నమ్మలేకపోతున్నాను. మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ అత్తగారి ముందు అలవోకగా అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం. మీకో విషయం అర్థం కావడం లేదు. ఇలా జరిగితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారవుతుంది. పైగా ఏదో ఒకరోజు అత్తగారికి ఈ విషయం తెలిసిపోతుంది. అప్పుడు అత్తగారు మంచి చెడులు, శుభ అశుభాల పేరిట నన్ను తప్పు పడితే మాత్రం అది నేను భరించలేను. ఎందుకంటే నేను మొదటి నుంచి వంశాచారాలను, సాంప్రదాయాలను పాటిస్తూ వచ్చాను. కాని ఈరోజు మన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ వాటన్నింటినీ మట్టిలో కలిపేశారు. నా అభిప్రాయం ఏంటంటే, మీరందరూ ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ మీరు గమనించండి, ఆలోచించండి. సరే, నాకు మాట చెప్పండి. నేను చెప్పిన ఈ మాటలు తప్పని అంటారా? జవాబు చెప్పరెందుకు మీరు? జవాబు చెప్పండి. జవాబు తప్పకుండా చెప్తాను.
మన బంధుమిత్రులందరికీ శుభలేఖలు పంపించిన తర్వాతే చెప్తాను. ముఖ్యంగా నా 4వ మనవడి పెళ్లికి పిలవలేదని అలిగిన వారికి ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి మరీ చెప్తాను. బాగా చూడండి, ఇది మా చిన్న మనవడి కార్తీక్ పెళ్లి ఆఖరి పెళ్లి అని. నాయనమ్మా, నా ఫోన్ కింద పడిపోయింది. అరే చిన్న మనవడా, ఫోన్ తీయడానికి ఇంత ఆలస్యమా? నేను తీసివనా? దొరికింది నా ఫోను. చూడండి కౌసల్యాదేవి గారు, మీరు మీ స్థానంలో కరెక్ట్గానే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకండి. ఇంట్లో వాళ్ళందరూ మారిపోయారు అని, అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టారని. అన్నింటికన్నా మన ముందున్న నిజమేంటంటే కౌసల్యాదేవి, మన కార్తీక్కి పెళ్ళయ్యింది అని చెప్పటానికి ఎలాంటి ఆధారం లేదు. ఎలాంటి ఆధారం లేకుండా మనకు వాడి పెళ్లి సర్టిఫికెట్ దొరకదుగాక దొరకదు. చూడండి, వాడికి పెళ్లి కావట్లేదు అని మేమెవరం అంటలేదు కదా. మేము కేవలం కార్తీక్ లవ్లీల పెళ్లి జరగబోతుంది అని మాత్రమే అంటున్నాం. ఇకపోతే ఇది మొదటిసారి పెళ్ళవుతుందా రెండోసారి పెళ్ళవుతుందా అనేది సమస్య కాదు కదా. చూడు కౌసల్య, కార్తీక్ పెళ్లి గొప్పగా బ్రహ్మాండంగా జరగాలనే ఆశ అయితే మీకుంది కదా. మీరదే అనుకోండి, ఇప్పుడే వాడి పెళ్లి అవుతుంది అని. అది మీరనుకున్నట్లే అవుతుందని. అరే చిన్నోడా, నువ్వెందుకు పదే పదే అద్దంలో చూస్తున్నావు? ఏం లేదు నాయమ్మ, అది ఎదురుగా అద్దం ఉందిగా, అందుకే ఏదో ఇలా నన్ను నేను చూసుకుంటున్నాను. అరే నీకేం తక్కువైంది? నీ అందం ఎవరికుంది? ఎవరి దిష్టి నీకు తగలదు.